వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా బయట ఫుడ్ ఎందుకు తినద్దు ఉంటారంటే అది పర్మనెంట్ అయిపోతుంది కాబట్టి ఆ ఫుడ్డులో ఉండేటువంటి తేమని శరీరంలో వేస్తే భాద్రపద మాసం వినాయక చవితి దగ్గర నుంచి ఏదైనా ఉడికిచ్చిన పదార్థమే ఎక్కువ తినాలి. అందుకే వినాయకుడికి ఏం పెడతారు? ఉండ్రాళ్ళు ప్రీతి, లడ్డు కాదు. ఉండ్రాళ్ళు ఎందుకోసం? ఆవిరి పట్టి ఉడికిస్తారు కాబట్టి. అలాంటి ఆహారం ఈ శీతాకాలంలో వర్షాకాలంలో మన శరీరానికి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి పండగలు అలాగే ఉంటాయి, చేసేవి అలాగే ఉంటాయి. దీన్ని 3 ముక్కలు చేసి ఒక్కొక్కటి 3 మళ్ళీ 4 ముక్కలు కోసాయి. ఇది ఇచ్చేది నేనే కోసా. ఇంకోటి ఏమన్నాయి? దోసకాయ అయిపోయిందా? ఇంకా మీ పేరేంటో ఒకసారి పెట్టుకుంటారు కదా, తరచు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇంట్లో దోసకే పెట్టుకోండి. 2 మీకు ఈక్వల్ ఉండేలా కలిపాడు. ఈ దోసకే చాలా చాలా ఈజీ పెట్టుకోవడం, కానీ 15-20 రోజులు ఉంటుంది పెట్టుకోయి రోజు. అది బెండకాయ తడి తగలకూడదు. తడి తగిలిందంటే ఎన్నో రోజులు ఉండదు. ఇది ఫ్రిడ్జ్లో ఉండకూడదు, బయటే ఉండాలి. ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. టమాటా చేసుకోవచ్చు, ఆవకాయ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఈ ఆయిల్ వేసిన ఊరగాయని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బీరకాయ కూడా పెట్టుకోండి. వరదలు వచ్చినాయనుకోండి, బయట ఎక్కడికి వెళ్ళాలా లేదనుకోండి, వేడి వేడి అన్నం పెట్టుకుని దోశ వేసుకుంటున్నారనుకోండి, ఆమె కాదు ఆ దోసకాయలు ఉండే బయట నుంచి ఎన్ని తెచ్చుకున్నా వేస్ట్. ఏదైనా వాడచ్చు, టెంపరైజర్ ఉపయోగాలి. నిజానికి దీనికి నూనె వాడాలి. అందుకే హైదరాబాద్లో చెత్త దాని 3 నెలలు ఎక్కడ చూసారా